క్రొయేషియన్ స్టైల్ పోచ్డ్ ఫిష్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేప, ఉల్లిపాయ, బంగాళదుంప, కొత్తిమీర, బే లీఫ్, బిర్యానీ ఆకు, అలాగే నిమ్మకాయ చెక్క, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించుకొని నీళ్ళు వేడి చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. పోచింగ్ డైరెక్ట్గా ప్యాన్లో వేసేసుకున్న తర్వాతనే మనము పోచ్ చేసుకోవచ్చు. కాకపోతే నీళ్ళు కొద్దిగా వేడిగా ఉంటే బాగుంటుంది. ముందుగానే కుక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్యారల్గా ఫిష్ కాస్త కుక్ అవుతుందనే ఉద్దేశంతో ఈ పద్ధతిలో చేస్తున్నా నేను. ఓకేనా? వాటర్ పెట్టుకున్నాం. ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటా. అందులో ఫిష్ వేసి కుక్ చేద్దాం. కొద్దిగా నీళ్ళు వేడైన తర్వాత వేసుకుందాం ఫిష్. అలాగే ఇంకొక పొయ్యి మీద పెనం పెట్టుకున్నాము. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. ఓకే, వెల్లుల్లిపాయలు చాప్ చేసి వేసుకుందాం. గార్లిక్ గిన్నెలో వేసుకుంటున్నా కుకింగ్ కోసం. అలాగే ఇందులో బే లీఫ్ వేస్తున్నా. ఉల్లిపాయ కూడా ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. ఓకే, ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుందాం. బంగాళదుంప రౌండ్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, అటువైపు నీళ్లు కూడా వేడెక్కాయి. అందులో ఫిష్ వేసి ఉడికించుకుందాం. ఈ ఉడికించడాన్నే పోచింగ్ అంటారు. కలర్ రాదు పోచింగ్లో, వైట్గానే ఉంటుంది మీటు. ఉడుకుతుంది, వేగదు. రైట్, మనము డిష్ పోచ్డ్ ఎగ్ అని కూడా చేసుకున్నాం ఇదివరకు, మీకు గుర్తుందో లేదు. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందిలే. కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఖతమైపోయాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా తయారు చేసుకునే డిషే ఇది. ఈజీగా కూడా అయిపోతుంది. ఇందులో కొద్దిగా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నా. మిగిలింది డిష్లో వేసుకుందాం.
బంగాళదుంప కుక్ అయిపోవాలి ఇక్కడ, పచ్చిది వేసుకున్నాం కాబట్టి. లేదు ఫాస్ట్గా అవ్వాలంటే మీరు పార్బాయిల్ చేసిన బంగాళదుంప అయినా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక ఈ ఫిష్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫిష్ డైరెక్ట్గా పెనంకి ల్యాండ్ అవ్వట్లేదు, అంతే. మరీ ఎక్కువ వాటర్ కూడా ఉండకూడదు, ఉడకడానికి సరిపడా వాడుకొని ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే స్ట్రెయిన్ అయిపోతాయి, అంటే ఇంకిపోతాయి. ఇంకిపోయేంత వరకు చూసుకొని, అంటే రెడ్యూస్ చేయడం అంటాం మనము. అలా రెడ్యూస్ అయిపోయిన తర్వాత సర్వింగ్కి వెళ్తుంది అనమాట, సాస్ లాగా తయారవుతుంది. మిగిలిన నిమ్మకాయ పిండుతున్నా ఇందులో. కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ ఫిష్లో ఉంది, దీంట్లో లేదు కదా, దీనికి మాత్రమే సరిపడా సాల్ట్ వేసాం. కొద్దిగా పెప్పర్ కూడా వేసుకుందాం కారం కోసం. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫిష్ని కొంచెం షియర్ చేసి, అంటే పెనం మీద అట్లా వేయించి రెండు వైపుల నుంచి కొద్దిగా షీరింగ్ అంటాం దాన్ని, మాడినట్లుగా అట్లా వస్తుంది కదా, ఒక లేయరు కాలినట్లుగా రెడ్డిష్ కలర్ వస్తుంది. అలా షియర్ చేసిన తర్వాత పెట్టుకుంటారు కొంచెం హార్డ్గా ఉండడానికి. ఫిష్ని అలా షియర్ చేసి కుక్ చేసుకుంటే కొంచెం గట్టిదనం వస్తుంది, దానికోసం కొంతమంది అలా చేస్తారు. బట్ ఈ డిష్ మాత్రం అలా చేయకూడదు, చెయ్యరు. పోచింగ్ సేమ్ వైట్ కలర్లో అలాగే ఉంటుంది అన్నమాట, ఉడికినట్లుగా సాఫ్ట్గా. రెడీయా? ఓకే. ఎనీవే, ఫైనలీ కోరియాండర్ చాప్ చేసి వేసుకున్నాం. టడా! అంతే, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.